విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్ ని నడిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలో ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ కు 11,500 కోట్ల ప్యాకేజీ ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనిలో 10,500 కోట్లు ప్లాంట్ కి ఆర్థిక ప్రయోజనం నేరుగా అందనుంది. మరో 1,000 కోట్లు మరో రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. 2024 ఎన్నికల తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాదని ఇప్పటికే ప్రకటించారు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. అప్పటి నుంచి వైజాగ్ స్టీల్ పరిరక్షణకు ఉన్న మార్గాలపై చర్చలు జరిపింది మంత్రిత్వ శాఖ. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్ ని నడిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలో ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ కు 11,500 కోట్ల ప్యాకేజీ ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనిలో 10,500 కోట్లు ప్లాంట్ కి ఆర్థిక ప్రయోజనం నేరుగా అందనుంది. మరో 1,000 కోట్లు మరో రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. 2024 ఎన్నికల తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాదని ఇప్పటికే ప్రకటించారు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. అప్పటి నుంచి వైజాగ్ స్టీల్ పరిరక్షణకున్న మార్గాలపై చర్చలు జరిపింది మంత్రిత్వ శాఖ. మరింత సమాచారం మా రిపోర్టర్ మదర్ అడిగి తెలుసుకుందాం. మదర్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర నిధుల కేటాయింపుపై అప్డేట్స్ ఏంటి? కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి గతంలో ప్రైవేటీకరణ చేయబోతున్నట్లుగా అనేక వార్తలు వచ్చాయి. దానిపైన ఇటు విశాఖలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయొద్దు అంటూ కూడా ఆందోళనలు జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటొక్కటిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్ అన్నిటి కూడా సార్ట్అవుట్ చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దానిలో భాగంగానే ఇటీవల చంద్రబాబు నాయుడు 2-3 సార్లు ఢిల్లీకి వచ్చిన సందర్భంలో ప్రత్యేకంగా కుమారస్వామి తోటి హెవీ ఇండస్ట్రీస్ కి సంబంధించిన మంత్రిగా ఉన్నారు కుమారస్వామి. ఆయనతోటి ప్రత్యేకంగా 2-3 సార్లు భేటీ అయ్యారు. ఆ భేటీ సందర్భంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన పరిరక్షణకు సంబంధించి కీలకంగా చర్చలు జరిపినట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు తాజాగా నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 11,440 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయంగా ఒక ప్యాకేజీగా విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మరికాసేపట్లోనే కేంద్ర హెవీ ఇండస్ట్రీస్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన ఎంపీ అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ఇద్దరు కూడా ప్రస్తుతం 4:30 ప్రెస్ మీట్ ను నిర్వహిస్తున్నారు. ఆ ప్రెస్ మీట్ లో అధికారికంగా కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తీసుకోబోయేటువంటి చర్యలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది కూడా ఉండబోతుంది. దాంట్లో ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. నిన్ననే దీనిపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందంటూ కూడా ప్రచారం జరిగింది. 2 సార్లు ప్రెస్ మీట్ ఉంటుందంటూ కూడా కుమారస్వామి ఆఫీస్ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది. బట్ ఆ ప్రెస్ మీట్ అనేది కూడా కొన్ని కారణాలతోటి క్యాన్సిల్ చేశారు. బట్ ఈ రోజు మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయాన్ని ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అనేది కూడా చేయబోతున్నారు. ఈ మేరకు 11,440 కోట్ల రూపాయలను ఒక ప్యాకేజీగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇవ్వబోతున్నట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ లాగా ఆయన కార్యాలయం నుంచి అయితే వచ్చింది. దానికి సంబంధించిన అంటే ఈ 11,440 కోట్ల రూపాయలు ఎట్లా ఇవ్వబోతున్నారు. మొదటగా ప్రచారం జరిగింది 10,500 కోట్లు ఒక విడతగా ఇచ్చి తర్వాత మరొక 1,000 కోట్ల రూపాయలను మరొక రూపంలో అందించాలనేటువంటి ప్రతిపాదన వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయము అంటూ కూడా 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత కుమారస్వామి అంటే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్ర మంత్రిగా ఆయన అనౌన్స్ చేశారు. దాన్ని పరిరక్షణ కోసం కూడా గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అనేక ఉద్యమాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రైవేటీకరణ ఆపాలంటూ జరిగినటువంటి ఉద్యమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. అప్పటి నుంచి కూడా ఈ అంశం తెరపైన ఉంది. దాన్ని ఇప్పుడు కోయలేషన్ గవర్నమెంట్ ఉంది, జనసేన కావచ్చు టీడీపీ 2 పార్టీలు కూడా ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి అంశంలో ప్రైవేటీకరణ అంశంలో
ప్రస్తుతానికైతే ఒక కీలక ముందడుగానే మనం దీన్ని భావించాల్సి ఉంటుంది. ప్రైవేటీకరణ ఆగిపోతుంది ఈ నిర్ణయంతో అనేది ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇటీవలే అమరావతి నిర్మాణానికి ఈ ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం కావచ్చు, అలాగే బడ్జెట్లో కూడా నిధుల కేటాయింపులు జరిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి చేసేటువంటి పూర్తి ఖర్చును కూడా కేంద్రమే భరిస్తుందంటూ కూడా ఇప్పటికే ఒక హామీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇప్పుడు మరొక కీలకమైనటువంటి హామీ విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ విషయంలో ప్రైవేటీకరణ ఆగిపోవడంతో పాటు దాన్ని పునరుద్ధరించేందుకు దానికి సంబంధించి ఏదైతే అప్పులకు ఊబిలో ఉందో వాటిని అన్నిటి నుంచి కూడా ఆర్థిక సమస్యల నుంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి ఈ ఆర్థిక ప్యాకేజ్ అనేది కూడా పూర్తి స్థాయిలో దానికి ఎంతో ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ఉపసంఘం కూడా ఈ సిఫారసుల్ని చేసింది. దాని మేరకు కేంద్ర ప్రభుత్వం నిధులు అనేది కూడా విడుదల చేయబోతుంది. దానిపైనే ఈరోజు అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది కూడా మరి కాసేపట్లోనే రాబోతా ఉంది.